JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. గత వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకానికి సంబంధించి దాని పేరును తొలగించి జగన్ విదేశీ విద్యగా కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని మరొకసారిగా జగన్ విదేశీ విద్య పేరు తొలగించి అంబేద్కర్ విదేశీ విద్యగా ఎప్పటిలాగానే మార్చారు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు నాయకులు ఉన్నారు. దీన్ని పేరు మార్పును మాల మహానాడు తరపున ఏ విధంగా చూస్తారు? ముందుగా ఆర్టీవీ ఛానల్ వారికి నా అభినందనలు. మరి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే గత ప్రభుత్వంలో విదేశీ విద్యా విధానానికి అంబేద్కర్ పేరుని తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఆ క్షణంలో ఆ రోజుల్లో కానీ అప్పుడున్న పరిస్థితుల్లో బట్టి కానీ మేము దళిత సంఘాలందరం కలిపి ఖచ్చితంగా ఆ పేరుని తీసేయాలి, మరి అంబేద్కర్ పేరు విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ధర్నాలు చేసి మరి పేపర్ స్టేట్మెంట్లు మీడియా ద్వారా కూడా మాట్లాడటం జరిగింది. మరి అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మేము దళితుల ప్రభుత్వం చెప్పుకుంటున్నా, దళితుల ప్రభుత్వం అని చెప్పుకున్నారు తప్ప అంబేద్కర్ పేరుని మరి ఎందుకు తీసేశారని అడిగినప్పుడు ఆ పేరును కొనసాగించాలన్నప్పుడు కొనసాగించలేకపోయారు. అది కడ వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఆ పేరు. ఒకనొక సందర్భంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న జూపుడు ప్రభాకర్, ఒక ఎస్సీ మాల, ఆయన కూడా ఇలాగే మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కొంత మీలాంటి మీడియా మిత్రులు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, సార్ మరి అంబేద్కర్ పేరు తీసేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారని చెప్పేసి అప్పుడు జూపుడు ప్రభాకర్ గారు క్వశ్చన్ చేస్తే, జూపుడు ప్రభాకర్ గారు మాకు డబ్బులు ముఖ్యం తప్ప అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ ఫోటో మాకు ముఖ్యం కాదని చెప్పేసి అన్నప్పుడు మేము ఆ మాటలు మరి ఇంత దారుణంగా మాట్లాడారని చెప్పి దాని మీద కూడా రోడ్డు మీద ధర్నా చేసి ఆయన దిష్టిబొమ్మ తగలబెడితే భీమవరంలో నా మీద నాతో పాటు ఉన్న బృందం మీద కేసులు కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వంలో మీకు నచ్చినట్టు చేసుకున్నా, మీకు కావాల్సిన పేర్లు పెట్టుకోవాలన్నా అది మీ ఇష్టం. కానీ ఉన్న అంబేద్కర్ పేరుని తీసేసి నీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నప్పుడు అప్పుడులో మేము వ్యతిరేకించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం మారింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాత్రి సమయంలో నిన్న మధ్యాహ్నం ఒక జీవో కాపీ నాకు రావడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ విద్యా విధానం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసి అంబేద్కర్ విద్యా విధానాన్ని పేరును కొనసాగిస్తున్నామని చెప్పి జీవో మరి రావడం జరిగింది. దాని మీద దళిత సంఘాలుగా మాలమానుడు రాష్ట్ర అధ్యక్షుడు పుష్పరాజు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మాకు పర్వాలేదు, ఏ ప్రభుత్వం అయినా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి, దళితుల మనోభావాలను గుర్తించగలగాలి. ఆ రకంగా గుర్తించగలిగితేనే ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వానికైనా మంచి జరుగుతుంది. అదే ప్రభుత్వం కానీ దళితుల పక్షాన ఉండకుండా దళితులకు వ్యతిరేకం చేస్తే మాత్రం ఇదే మాలమహానాడు తరపున ఖండిస్తాను కూడా మేము సిద్ధంగా ఉంటాం. అంటే మాల మహానాడు మీరు పనిచేసే ఈ దాంట్లో గతంలో ఈ శాఖ ఏదైతే ఉందో అది వైసీపీకి సపోర్ట్ చేస్తుందని పెద్ద ఎత్తున బయట టాక్ వినిపిస్తుంది. నిజంగా మీరు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్కి సపోర్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి మాలలందరూ అండగా ఉన్నారని మాలపేటలోకి ఎవరు కూడా మరి ఓటు అడుగుతున్న కూడా వెళ్ళలేని పరిస్థితులు అయిపోయిందని చెప్పి చాలామంది టాక్. మేము ఒకటే చెప్తున్నాం, అన్ని కులాల వారు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక మాల కులం వచ్చి వైఎస్ఆర్సీపీ ముద్ర ఎందుకు ఎంచుకుంటున్నారని చెప్పి నేను చాలా సందర్భాల్లో మీడియా సమావేశంలో కానీ మీటింగుల్లో కానీ చెప్పడం జరిగింది. గతంలో 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పేటల్లో విగ్రహాలు పెట్టాము. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా పేటలో పెట్టడం జరిగింది. ఈ రకమైన వ్యవహారాలు తీసుకురావడం వల్ల ప్రజల్లో ఇతర పార్టీల్లో ఏదైతే ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పూర్తిగా మద్దతు తెలిపారు. మాలన్న కూడా ప్రతి ఒక్కడు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి అనడం జరిగింది. అది చాలా తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలందరూ అండగా ఉన్నారని తప్పు. దాంట్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక ప్రత్యేకంగా వన్ సైడ్ ముద్రాడిపోవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తుంది, పార్టీని మనం ఉపయోగించాలి తప్ప మనల్ని పార్టీలో ఉపయోగించే పరిస్థితి తీసుకురావద్దని చాలాసార్లు సందర్భంలో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులకు అనుకూలంగా చేస్తే, దళితులకు న్యాయంగా పనిచేస్తే ఏ పార్టీకైనా హర్షం వ్యక్తం చేస్తాం. ఇదే ప్రభుత్వంలో రానున్న రోజుల్లో దళితుల సంక్షేమానికి సంబంధించిన గత ప్రభుత్వంలో 27 సంక్షేమ పథకాలు రద్దు చేసింది జగన్ ప్రభుత్వం. ఇదే 27 సంక్షేమ పథకాలను మళ్ళీ పునరుద్ధరించమను చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తాం. ఖచ్చితంగా మాలమహానాడు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తాం. మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన కులాల వారికి సూక్ష్మ రుణాలు ఇచ్చేవారు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చి వారి అభ్యున్నతికే పరిపుష్టి సాధించుకుంటే వారి అభివృద్ధికే నిలబడే రుణాలను కూడా మరి గత ప్రభుత్వం రద్దు చేసింది. కనీసం చిన్న కిరాణా కొట్టు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ దళితులు ఎవరు కూడా. మరి ఆ పథకాలన్నీ కూడా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు మరొకసారి మేము చెప్తున్నాం. నన్నేటి పుష్పరాజు అనే వ్యక్తి జగన్ అభిమానిగా ముద్ర వేసుకున్నారనుకోవచ్చా? లేదు, నేను ఏ ముద్ర వేయించుకోలేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు.
నేను నా కులముకి ఎక్కడ అన్యాయం జరిగినా స్పాట్లో అక్కడ ఉండి నా కులానికి న్యాయం చేసే పరిస్థితులను తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వమే కాదు, ఈ గత ప్రభుత్వంలో చూసుకున్నా, గత ప్రభుత్వం అయితే నా మీద 9 కేసులు పెట్టారు. నిజంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని అయితే నా మీద 8 కేసులు పెడతారు. అది మాత్రం గుర్తెరగాలి. గతం అంతకుముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా నా మీద కేసులు పెట్టడం జరిగింది. గరగపూర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టించకపోతే గొడవలదు 4 కేసులు నా మీద జరిగింది. అంటే నేను ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు. దళితులకి న్యాయం చేస్తే మాత్రం ఏ ప్రభుత్వానికైనా హర్షం వ్యక్తం చేస్తాను. అంబేద్కర్ ఆశయాల సాధనకి ముందుకు వెళ్తారా, లేకపోతే మీరు ఏమన్నా తీరు పందా మార్చుకుని ఏదన్నా పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? జీవితాంతం ఇలాగే ఉంటారా? నేను నాకు తెలుసుండి అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకెళ్లాలని, నా జాతిని ఎప్పుడు కూడా జాగృతం చేస్తూ, నా జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా నేను మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉంటాను. నేను కానీ నాతో ఇప్పుడు ఉన్న కమిటీ అంతా కానీ ఎప్పుడు కూడా అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకెళ్లే విధానాలను ముందు ఉంటాం తప్ప ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.